ఏమండి, సుదర్శన్ గారి భార్య శాంత గారు ఫోన్ చేశారండి. అయితే మన సంజనాన్ని పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ అబ్బాయి వినోద్ ఒప్పుకున్నాడంట. ఫార్మాలిటీ ప్రకారం పెళ్లి చూపులు చూసుకుని వెంటనే నిశ్చయతాంబూలాలు మార్చుకుందామంటున్నారు. మంచిది. కానీ వాళ్ళొక రిక్వెస్ట్ చేశారు. ఏంటది? అది నసక్కుండా మ్యాటర్ ఏంటో చెప్పు. చక్రవర్తి అనే ఫ్యామిలీ కూడా ఆ ఫంక్షన్లో ఉండాలన్నది వాళ్ళ కోరిక. ఇది వినోద్ వాళ్ళ ఫ్యామిలీ కోరిక కాదు, పవిత్ర వేసిన ఎత్తుగడ. దాని ఎత్తుకి పై ఎత్తు వేసి చివరి నిమిషంలో ఆ ప్లాన్ని తిప్పి కొడతాను. ఏమంటారండి? సరోజా, నేను ఆ సంబంధానికి ఒప్పుకున్నాను కదా అని ప్రతిదానికి ఒప్పుకుంటా అనుకోవద్దు. అసలు ఆ కుటుంబం నీడ కూడా మన మీద గాని మన ఇంటి మీద గాని పడడానికి వీల్లేదు. ఇష్టముంటే మన అమ్మాయిని వాళ్ళ ఇంటి కోడలు చేసుకోమను, లేదంటే లేదు. అంతేకాని చక్రవర్తి ఫ్యామిలీ మన ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. అది కాదండి, మంచి సంబంధం. ఈ అహానికి పోయి ఆ సంబంధం వదులుకోవడం ఎందుకు? మీరు పిలవకండి, నేను వాళ్ళని పిలుస్తాను. సుదర్శన్ గారు వాళ్ళు కూడా చెప్తారు. వచ్చిన చక్రవర్తి అన్నయ్యని మాత్రమే పలకరించి సైలెంట్గా ఉండండి. మిగతా వాళ్ళతో మీరు మాట్లాడొద్దు ప్లీజ్ అండి. సరోజా, కుదరదని చెప్తున్నాను కదా. కుదరదంటే కుదరదు, అంతే. డాడీ, చక్రవర్తి అంకుల్ ఫ్యామిలీ మీద మీ కోపం నా గురించే కదా? నేనంటే మీకెంత ఇష్టమో నాకు తెలుసు డాడీ. కానీ నేను ఆదిని మర్చిపోయి ఆ జ్ఞాపకాల్ని వదిలించుకోవాలంటే నేను వినోద్ని పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ డాడీ. ఎందుకంటే ఆదితో నా లవ్ తర్వాత పెళ్లి పెట్టెల దాకా వెళ్ళడం అంతా వాళ్ళకి తెలిసి నన్ను పెళ్లి చేసుకోవడానికి వినోద్ ఒప్పుకున్నాడు. దానివల్ల ఫ్యూచర్లో మా మధ్య ఏ ప్రాబ్లమ్స్ రావు. అంతేకాదు డాడీ, నా వల్ల మీకు చక్రవర్తి అంకుల్కున్న ఫ్రెండ్షిప్ బ్రేక్ అవ్వకూడదు. మళ్ళీ మీరిద్దరూ కలుసుకోవడానికి ఇది మంచి అకేషన్. ప్లీజ్ డాడీ, కాదనకండి. సరే. థ్యాంక్స్ అండి. కానీ నాదొక కండిషన్. ఏంటది? పెళ్లి చూపులు నిశ్చితార్థం మాత్రం మన ఇంట్లో కాదు, చక్రవర్తి అంకుల్ ఇంట్లో జరగాలి. నీకేమైనా పిచ్చా? వాళ్ళింట్లో ఎందుకు? మీ వైపు నుంచి ఆలోచించి మీకు ఇబ్బంది కలగకూడదని చక్రవర్తి అంకుల్ ఇంట్లో ఫంక్షన్ పెడదాం అంటున్నాను. అంటే మన ఇంట్లో ఫంక్షన్ అనుకోండి. చక్రవర్తి అంకుల్ని, సీతమ్మ వాళ్ళని, ఆదిని, పెద్దవాళ్ళని అందరినీ మర్యాదపూర్వకంగా మీరు పలకరించక తప్పదు. అదే అక్కడనుకోండి, వాళ్ళే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు, వాళ్ళే మీకు మర్యాద చేస్తారు. అంతేకాదు డాడీ, మళ్ళీ మన రెండు ఫ్యామిలీస్ కలిసిపోయి సంతోషంగా ఉంటాయి. నేను వినోద్ని మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉంటాను. కాదనుకండి డాడీ. సంజన లాజిక్ బానే ఉంది, కానీ అక్కడ మహేశ్వరి ఉంటుంది. నా గురించి నిజం చెప్తే ఏంటి పరిస్థితి? అమ్మాయి అంత చెప్పాక కూడా ఆలోచిస్తారేంటండి? ఒప్పుకోండి. సరే. నన్ను వదిలించుకోవాలని నువ్వు మాస్టర్ ప్లాన్ వేస్తున్నావు పవిత్ర. కానీ నేను ఇప్పుడు వేస్తున్న మాస్టర్ ప్లాన్కి నువ్వే ఆది లైఫ్లో లేకుండా పోతావు. పవి, కొత్తగా స్టార్ట్ చేసే కన్స్ట్రక్షన్కి సంబంధించిన అప్రూవల్స్ అన్నీ తీసుకోమని మేనేజర్కి చెప్పాను. వాటి గురించి మేనేజర్ నీతో ఏమైనా మాట్లాడా? చెప్పారు.
ఇంకొక 4-5 డేస్ పడుతుందంట అప్రూవల్ రావడానికి. పవి, వినోద్ వాళ్ళ సంబంధాన్ని రాజశేఖర్ అంకుల్ కూడా ఒప్పుకున్నారు కాబట్టి నాకు తెలిసి రేపో ఎల్లుండో పెళ్లి చూపులకు ఏర్పాటు చేస్తారు. మనం మహేశ్వర్ని కూడా మనం వెంట తీసుకెళ్ళామనుకో, రాజశేఖర్ అంకుల్ కళ్ళ ముందే ఉంటాడు కాబట్టి మహేశ్వరికి నిజం గుర్తొచ్చేలా చేయొచ్చు. నువ్వేమంటావు? ఆలోచన బానే ఉంది అది. కానీ 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 ఏంటి ఏంటి నీ డౌటు? పెళ్లి చూపులకి మనం వెళ్ళడానికి రాజశేఖర్ అంకుల్ ఒప్పుకోవాలి కదా. ఇద్దరు ఇక్కడే ఉన్నారా? మీకు గుడ్ న్యూస్. ఏంటి సీతమాది? సంజు పెళ్లి చూపులు రేపు మన ఇంట్లోనే. మన ఇంట్లోనా? అదేంటి సీతమ్మ, వాళ్ళ ఇంట్లో పెళ్లి చూపులు పెట్టకుండా మన ఇంట్లో పెట్టడం ఏంటి? అదంతా నాకు తెలీదు. సరోజ ఫోన్ చేసి సంజన పెళ్లి చూపులు మన ఇంట్లోనే పెట్టుకోమని చెప్పింది. నేను సరే అన్నాను. వెంటనే ఆ న్యూస్ చెప్పాలని మీ దగ్గరకు వచ్చాను. అంతేకాదు, ఇంకో విషయం ఏంటంటే సంజన కష్టపడి రాజశేఖర్ గారిని ఇందుకు ఒప్పించిందంట. సరే, ఈ విషయం వెంటనే చక్రవర్తి అన్నయ్యకి చెప్పాలి. రాజశేఖర్ గారు మన ఇంటికి వస్తున్నారని. ఇక సంజు పెళ్లి చూపులు కూడా మన ఇంట్లోనే అంటే ఆయన చాలా సంతోషపడతారు. దాంతోపాటు రేపే పెళ్లి చూపులంటే ఆ ఏర్పాట్లన్నీ నేనే చూడాలి. నేను వెళ్తున్నాను. అమ్మయ్యా, మనకో శ్రమ తగ్గింది. దేనికి? అసలు రాజశేఖర్ అంకుల్ మనల్ని కలుస్తారో లేదో అని నువ్వు డౌట్ పడ్డావు కదా. మన ఇంట్లో పెళ్లి చూపులంటే మహేశ్వరికి రాజశేఖర్ అంకుల్ కనబడేలా చేయడం చాలా ఈజీ కదా. అవును. సంజు పెళ్లి చూపులు ఇక్కడ పెట్టిందంటే ఏదో కుట్ర చేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి.